అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, భగవంతుడు మన కోసం వెలసి వచ్చాడు అని చెప్పుకుంటూ వెలగదూరు క్షేత్రంలో దుడ్డువారి ఇంట వెలసిన స్వామిని చెప్పుకుంటూ శ్రీమద్ వికంకవాటి రక్షైకదీక్షాగురుం శ్రీమదుద్దండ దండ కులాన్వయ రత్నదీపం శ్రీ సీతా సుభద్ర మనోంబుజ భృంగరాజం శ్రీ వెంకటేశమనిశం శరణాగతోస్మి. ఇలాంటి పద్యాలు మొత్తం ఒక 4 మన సంస్థలో ఉన్న చిరంజీవి అబ్బాయి గారికి పంపించాను. నేను అక్కడ అందిస్తారు. మీరు రోజు కూడా శ్రద్ధగా 11 సార్లు చదవండి. 27 సార్లు చదువుకోండి. ఇంట్లో ఓపిక ఉంటే 108 సార్లు చదవండి. వెంకటేశ్వర స్వామికి చిన్న బెల్లం మొక్క ఇంట్లోనే నివేదన చేసుకోండి. మీకు వీలున్నప్పుడల్లా ఇక్కడ స్వామిని సేవించుకోండి. వచ్చి అక్కడ కూర్చుని 3 సార్లు ఈ శ్లోకం చదువుకోండి. మీకు ఎన్ని రకాల సమస్యలు ఏవేవి ఉన్నప్పటికీ అన్నీ తీరుతాయి. సమస్య తీరిన తర్వాత స్వామివారికి మీ పద్ధతిలో మీరు సేవలు చేసుకోండి. ఇలా చెప్తున్నాను తప్ప మీకు తెలుసో తెలియదో, హైదరాబాద్ దగ్గరలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అది 2000 సంవత్సరం కిందటి వరకు ఎవ్వళ్ళు పట్టించుకోలే. 2000 కాదు, 1997 దాకా కూడా ఎవళ్ళు లేరు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక ప్రచారం ఏమిటంటే వీసా వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ముందుట 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే ఆ ఫలితం లభిస్తే అప్పుడు 108 చేయొచ్చు అని చెప్పి ఇలాంటివి. నేను ఇలాంటి మాటలు చెప్పటం లేదు. ఇలాంటివే క్షేత్రాలు చాలా ఒక 40 ఏళ్ల కిందట ఎవరికి తెలియదు, ఉన్నట్టుండి. అలాగే విశాఖపట్నం ప్రాంతంలో ఐరన్ హార్డ్వేర్ స్టీల్ మర్చెంట్ అంటే ఇనప కొట్ట దుకాణం అది. దాంట్లో పనిచేస్తున్నటువంటి కుర్రవాడు ఆ షాపులోంచి 1986-93 మధ్యని ఒక 3 లక్షలు కొట్టేసి ఇంట్లోంచి పారిపోయాడు, ఇల్లు వదిలిపెట్టేసి. మళ్ళీ ఒక 7 ఏళ్ల తర్వాత వేషం మార్చి వచ్చాడు. నేను సాధువుని, హిమాలయాల్లో తపస్సు చేశాను అని చెప్పి. అక్కడి నుంచి ఒక పీఠం పెట్టాడు. పీఠం పెడితే శృంగేరి పీఠాధిపతులు లాంటి వాళ్ళు చివాట్లు పెట్టారు. ఆ పేరు పెట్టావేటి, పేరు మార్చు అని చెప్పి. అక్కడి నుంచి వచ్చి ప్రభుత్వ అండదండలతోటి అంతవరకు 2 ఎకరాలే ఉండేది, కాస్త 70 ఎకరాలు దాని పీఠం. ఇలాంటిది చేయమని చెప్పటం లేదు. మా వాళ్ళందరూ కూడా దుడ్డువారు మొదటి నుంచి వ్యవసాయము ఇలాంటివి చేసుకుంటూనే ఉన్నారు. అహంకారాలకి పోలేదు, కష్టాలకి కుంగలేదు, నష్టాలకి అయ్యో అనుకోలేదు, సుఖాలకి పొంగలేదు, ప్రలోభాలకి వంగలేదు. అలాగే నిలబడి ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే పద్ధతిలో ఉన్నారు. అలాంటి చోట క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే చెప్తున్నాం. సియేనో నుజక్షాం దివ్య సుపర్ణ సహస్రపాత్ శతయోని వియోధ సనో నియచ్చాత్ వసు యత్ పరాభృతం అస్మాకం అస్తు పితృషు స్వధావత్. ఇది ఋగ్వేదంలో మంత్రం అండి. చాలా విశేషమైంది. మానవులను దర్శించేవాడు పరమాత్మ ఉన్నాడే, దివ్య సుపర్ణ, గొప్పవాడు సుపర్ణుడు, పాలనాదక్షుడు సూర్యుడు, ఇంద్రుడు పరమాత్మ. సహస్రపాత్ శతయోని, వేలాది కిరణములు కలిగినవాడు, వేలాది రూపములు కలిగినవాడు, వేలాది భుజములు కలిగినవాడు. శతయోని 100, 150 కొన్ని వందల రకాలుగా ఆవిర్భవించేవాడు. వయోధా, చక్కటి అన్నదాత ఆ మహానుభావుడు. స్యేన, గరుత్మంతుడి వంటి వాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడంతే రక్షించడానికి. అలాంటివాడు ఆ మహానుభావుడు. జ్ఞానవంతుడు. సహా నహ వసు నియచ్చత్. ఆ మహానుభావుడు మాకు సంపద ఇస్తాడు తప్పకుండా. మాకు ఎంత సంపద కావాలో, ఏది మాకు అవసరమో అది మాకు ఇస్తాడు. ఒక చోట ఒక భక్తుడు అడిగాడు, భగవంతుడా నాకు కాకి జన్మివయ్యా, కుక్క జన్మొద్దన్నాడు. నీ దుంపతికి ఏమైందా అన్నాడు. కాకి
ఓ ఎంగిలి ముక్క దొరికితే చాలు 10 కాకుల్ని పీల్చుకు తింటుంది. దాని కడుపు నిండకపోయినా కావు కావు గంతులేస్తుంది. కుక్క ఏం చేస్తుంది? పంచభక్ష పరమాన్నాలు పెట్టిన విస్తరి పెడితే బహుభవని 3 కుక్కలు పిలుచుకుని అందరికీ నెట్టివే పారేస్తారు. నేను కాకి జన్మెత్తాలన్నాడు ఒక శివభక్తుడు నాయనారు. అలాగే మనంతా కలిసి ఉండాలి, కలిసి పంచుకోవాలి. అలాంటి సంపద ఇస్తాడు. యత్ పరాభృతం అస్మాకం పితృషు స్వధావాన్ అస్తు. అలాంటి పరాక్రమాన్ని మాకు కలిగించాలి. మా పితృదేవతలకి క్షేమం కలిగించాలి. మాకన్నీ కూడా రక్షించాలి. అలాంటి వాడు పరమాత్మ మా కోసం వచ్చాడు. అందుకని ఆయనకి ఏం చేయాలి? మేము వ్రతాలు చేయలేము. అందుకు నువ్వు పని చేస్తావయ్యా. ఏమిటది? దానో అగ్నే ధియా రయిం సువీరం స్వపథ్యం సహస్య ప్రశస్తమం నయం యావ తరతి యాతుమావాన్. సహస్యగ్నే, నువ్వు అగ్నిదేవ దీపం పెడుతున్నావు. అభిభవనశీలుడివి, నువ్వు బలశాలివి. సువీరం, మంచి సంతానాన్ని మాకు ప్రసాదించవయ్యా. స్వపథ్యం అంటే అందమైనటువంటి 3వ తరం కూడా మాకు అందించు నువ్వు. ప్రశస్తం రయం, ఆ సంపద కూడా మాకు ఇయ్యి. ధియా, ఈ స్తోత్రంతో నా దా. అంచేతనే చాలా కాలం కిందట పల్లెటూళ్ళల్లో కుమ్మరి వాళ్ళు ఆ మట్టి తవ్వే ముందు లేదా మట్టిని తొక్కేటప్పుడు దండం పెట్టి ఓ దీపం పెట్టుకునేవారు. మీకు తెలుసా అది? ఇప్పుడు చూసారు, పెద్దవాళ్ళని అడగని చెప్తారు. అలాగే బంటా వాళ్ళు ఉంటారు. ఆ కోత కోసే ముందు ఒక చిన్న పూజ చేస్తారు. అది మనం పట్టించుకోపోవచ్చుగా. ఇలాంటివి ఒక దీపం వెలిగిస్తే. అలాగే మా ఊళ్ళో కరెంట్ రానంతకాలం కూడా దీపాలు వెలిగించేవాడు ఒక అతను. పిచ్చి అనేవాళ్ళం. కరెంట్ వచ్చింది, దీపాలు పెట్టి వెళ్ళిపోయింది. ఉగాది నాడు మా ప్రెసిడెంట్ గారు గారపాటి సుబ్బారావు గారు పిలిచి అతన్ని పిలిచి 300 ఇస్తే ఊళ్ళో వాళ్ళంతా వచ్చి ఓ 200, 300 ఇస్తే తర్వాత హోటల్ పెట్టుకున్నాడు. పెద్దవాడయ్యాడు. కూతుర్ని విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చేయించాడు మహానుభావుడు. అతను అంటాడు, ఆ దీపాలే బతికించాయండి నన్ను అంటాడు. ఆ హోటల్లో దీపం పెట్టుకుని నిచ్చెన ఉండేది, ఆ నిచ్చెనకి దండం పెట్టుకున్నాడు అతను. చూసాం మేము అలాగా. అలాంటి దీపాన్ని కూడా పరమాత్మ దగ్గర వెలిగిద్దాం మనం. లేదా పరమాత్మకి నిత్య దీపారాధనకి ఏది అవసరం అవుతుందో అలాంటి దాంట్లో మనం ఉందాం శుభ్రంగాను. అది అంచేత ఓ భగవంతుడా, ఎం యావా, అలాంటి ధనాన్ని దొంగిలించాలనుకుంటే వాడిని దూరంగా పంపించేసేయి. యాతుమావాం, హింసాభావం కలిగిన వాడు కూడా తొలగించేసేయి. నా తరతి, వాడు మమ్మల్ని బాధించకూడదు. ఇదే మాట మా బాబాయ్ గారు పద్యంలో చెప్పారు. ఏమిటో తెలుసునా? ఏమయ్యా, ప్రాణములు తీయంగా పాలలో విషమిడి కుమతి పూతన రాగా కుటిరామునను దాని ప్రాణములు తీసి దయామోక్షం సగవే. పూతన విషం పిచ్చిందే పట్టుకొచ్చి. పూతన ఎవరండి? తెలుసా? ఆవిడ రాక్షసే కాదు, బలిచక్రవర్తి కూతురు. వింధ్యావళి పేరు అమ్మాయి పేరు. వామనుడు వస్తుంటే చూసి ఈ పిల్లాడు ఎంత బాగున్నాడో తమ్ముళ్ళు ఎంతో అనుకోలేట. ఈ పిల్లాడికి పాలిస్తే బాగుండు అనుకుంది ఆ మహాతల్లి. అయ్యిందా? అది అయిపోయింది. ఈ వామనుడు కాస్త త్రివిక్రముడు అయిపోతుంటే విషం ఇచ్చి ప్రాణాలు తోడియాలి దుర్మార్గుడికి అందిట. భగవంతుడు అన్నాడు, 2 పనులు నువ్వు ఎలాగా చేయలేవు, పాలు విషం నువ్వు ఇయ్యి, ప్రాణం నేను తీస్తాను, సరిపోతుందండి. అందుకని వచ్చింది ఆవిడ. అలాంటిది విషము తీసుకుని ప్రాణాలు రక్షించావు కదయ్యా. ఎంచేత పాలు తాగుతుండగా ఆవిడ ముంచెందుట వదిలిపెట్టి అసలు లెక్కల మాస్టర్ పరమాత్మ 2 సార్లు అంది కదా, ముంచా అని. వదిలిపెట్టి అంటే అర్థమేమిటా? వదిలిపెట్టంటే భూలోకంలో ఉన్న కష్టాలు తొలగించు, వదిలిపెట్టంటే పైలోకంలో సుఖాలు కొద్దు, మోక్షం ఇచ్చే ఇదిట. అందుకని దానవారుండవై ధరణియందు భక్తి కుచేలుడు భక్తితో నిన్ను చేరి గుప్పెటడుగులు నీయ గొప్ప చేసి దారిద్ర్యమిడబాపి ధనధాన్య సంపదలను గూర్చి మోక్షం గురించినావు. కుచేలుడు వచ్చాడు. వస్తే ఎవడు లోపలికి వెళ్ళినబట్ల చివరికి అవడం అన్నట్టు. ఎవరైనా నువ్వు? కృష్ణుడికి స్నేహితుడండి అన్నాడు. దుంపదిగా కట్టుకుని గుడ్డలు లేవు, మా కృష్ణుడు స్నేహితుడు బాబా అన్నట్టు వాడు. ఇదంతా కృష్ణుడు మేడమించి చూస్తున్నాడు. పరిగెత్తుకొచ్చి కృష్ణుడు కౌగిలించుకున్నాడు కుచేలుణ్ణి.
వీళ్ళు గడగడగడలాడిపోయారు. ఇంటికి తీసుకుని వెళ్ళాడు, కూర్చున్నాడు. రుక్మిణీదేవి వచ్చింది తీర్థం పట్టుకుని. ఆ రుక్మిణీదేవి నీళ్లు పోస్తుంటే కుచేరుడి పాదం కడిగి నెత్తి మీద జల్లుకున్నాడు. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎక్కడైనా కృష్ణుడి పాదాలు కడిగి జల్లుకుంటారు, అది అయిందా? కుచేరుడికి అన్నీ ఇంకేం లేదు, వెళ్ళి రావయ్యా అన్నట్టు అయిపోయింది. అక్కడికి ఇంటికి వచ్చాడు కుచేరుడు. వాళ్ళ వీధి మారిపోయింది. మాకు తెలుసు కనుక ఉండేది 78లోనూ అటు ఇటు ఇళ్ళు ఉండేవి, అన్ని పౌల్ట్రీలు ఉండేవి లేదా గొడ్లశాలలు ఉండేవి. మరి ఇప్పుడు చూడండి, బిల్డింగులు. అలాగే నిల్లు మారిపోయింది కుచేరుడిది. ఇక్కడ ఎవరయ్యా అన్న ఒకడు వచ్చాట. ఎవరు బాబు మీరు? నన్ను కుచేరుడు అంటారు బాబు, ఇక్కడ నా పూరి పాకడు. అయ్యి బాబు అయ్యగారు మీరండి, అయ్యి బాబు అది చూసుకోలే బాబు తలది బాబు అన్నాడు. వాడెవడు? కుచేరుడు ఇల్లు కాస్త భవంతి కింద మారిపోతే ఆ భవంతిని కాపలా కాసే వాళ్ళకి నాయకుడు వాడు. అది అంటే ఎంత గొప్పగా ఇచ్చాడండి. అంత చేసావయ్యా నువ్వు. అలాంటిది చంచలములైన నా మది నిశ్చలముగా నుంచి నీ నామరూపముల అంచితముగా నాదు మనమున నిలిపి నన్ను ఆదుకోము, నన్ను రక్షించవయ్యా, వెలగదుర్రు పురీశ, ఓ వెంకటేశ. ఇది అంటే ఇంత గొప్పగా నువ్వు ఇస్తున్నావు. అంటే ప్రాణములు తీద్దామని వచ్చిన వాళ్ళని రక్షించావు, కష్టపెట్టాలని వాళ్ళని రక్షించావు. అలాంటి వాళ్ళు నువ్వు నన్ను రక్షించలేవా స్వామి? అందుకనే ఇంకో మాట అంటానయ్యా, నేను ఎక్కువ మాట్లాడను. బ్రహ్మదేవుడు నీదు పాదంబు కడిగిన పావన గంగయ్య పారుతుంది. నీ పాదంలోంచి వచ్చింది అది. గంగానది గొప్పతనం తెలుసా అండి? భర్తృహరి అన్న కవి చెప్పాడు, వివేక భ్రష్టుడైన వాడు ఇలాగే పడిపోతాడు అన్నాడు. చేత ఆకాశంపున నుండి శంభుని శిరంబు అని. కానీ మా మేనమావ గారు కృష్ణమాచార్యుల వారు చెప్పారు, కాదురా బాబు, అది వివేక భ్రష్టుడి పతనం కాదు, సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావహస్యాత్. అన్ని విద్యలు కళలన్నది పరంపరగా రావాలి. ఈ సంగీత నాతుడే మొదలైంది, డ్యాన్స్ నాతుడే మొదలైంది, ఎన్ని ఆగిపోయాయండి? లేదు. మరి భరతనాట్యం 1000 సంవత్సరాలు నడుస్తుంది అది. అలాగే అన్ని విద్యలు. అందుకనే గంగ పుట్టింది పాదం విష్ణుపాదము, మెట్టింది శివుని శిరస్సు, హిమాలయ పర్వతము. అందుకని మన విద్యలన్నీ కూడా. అందుకని ఇవాళ భజన సంఘాల వాళ్ళు వచ్చి ఇంత గొప్ప చేస్తానంటే, భజన అండి నేనే మొదలుపెట్టానండి అని ఎవడైనా అంటాడండి? భజనకి ఎక్కడ? రామదాసు గారితో ప్రారంభం. రామదాసు గారి కంటే ముందు ఇంకా ఉండేవారు. అక్కడి నుంచి వచ్చింది. ఇవాళ భజన పాటల్లో కాస్త కొత్తవన్నీ డిస్కో పాటలన్నీ వస్తే రావచ్చు కాక, భజన సాంప్రదాయం అన్నది ఎక్కడిది? ఆనాటి నుంచి వచ్చింది, 500-600 ఏళ్ళ నుంచి. అలాంటిది పావన గంగయ్య పారుచుండే. బలినీదు పాదంబు తలపై నిడుకొని పాతాళమున భద్రుడయ్యే. నాకు హైదరాబాదు బొంబాయిలో ఉద్యోగం అయితే పోతాను నేను, అదే లంకలు కూడా ఇస్తామని అనుకుని వెళ్ళను నేను. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి, మీకు క్వార్టర్స్ ఇస్తానరా, క్వార్టర్ బాటిల్ కాదు, క్వార్టర్స్ ఇస్తాము, జీప్ ఇస్తాము, అటెండెన్స్ పెడతాం. బలిచక్రవర్తి కూడా పాతాళంలో ఇంద్రలోకం ఉంది, ఇంద్ర పదవి ఉంది, ఎవడు వెళ్ళలే. బలిచక్రవర్తిని పంపించి నేనే నీ గేట్ కీపర్గా ఉంటా అన్నాడు. ఇక్కడ బలిచక్రవర్తి కథ ఇంకో చిన్న మాట మీకు చెప్పాలి. ఒకప్పుడు దేవతలకి ప్రపంచమంతా కంటికి కనిపించేంత వరకే ప్రపంచం వాళ్ళది అధికారం. రాక్షసులకి మనస్సు వెళ్ళినంత వరకు అధికారమే. దేవతలు గొడవ పెట్టారు, ఇది ఎక్కువైపోయిందని చెప్పి రాక్షసుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ గురుగారు ఎవరో ఉన్నారు, శుక్రాచార్య వారు ఎవరోను, ఏమంటే మాకు కాస్త సామ్రాజ్యం బెచ్చబెట్టండి అన్నారు. అంటే రాక్షసుడు అన్నట్ట, నువ్వు ఏమైనా కొలుచుకురండి, బోర్డర్స్ కొలుచుకొస్తే ఇస్తానన్నట్టు. వెంటనే ఇంద్రుడికి గజంబద్ద కింద వారి 3 సార్లు తిరిగి పైలోకం, మధ్యలోకం, కిందలోకం 3 కొలుచుకొచ్చేట. ఇప్పుడు ఇంద్రుడి సామ్రాజ్యం ఎంతండి? 3 అడుగులు. అందుకనే వామదావతారంలో వచ్చినవాడు 3 అడుగులు అడిగాడు, లోకాలు కొలిచాడు. ఈ కథ కూడా ఎందుకో పాపం పురాణ పండితులు చెప్పరు. ఇది యజుర్వేదంలో ఉంది. ఇంద్ర శలాకీ భూత్వా త్రిభి పరిక్రామత్. ఇన్ని రహస్యాలు ఉంటాయండి. మా అదృష్టం ఏమిటంటే బాబు, 2 తాతగారులు
వెంకటాచార్యులు గారు అపూర్ణమాచార్యులు గారు అని చెప్పి ఇద్దరి దగ్గర పురాణాల రహస్యాలు తెలుసుకున్నాం. నాన్నగారు అమ్మగారు రామానుజాచార్యులు రామానుజమ్మ, వాళ్ళ దగ్గర హిందీ కథలు ఇలాంటివన్నీ. బాబాయిలు ఉండేవారు, వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళందరూ నరసాపురంలో చదువుకున్న అద్భుతమైన టీచర్లు ఉన్నారు అక్కడ. మేనమామలు ఎన్సిహెచ్ పట్టాభిరామాచార్యుల వారి దగ్గర లెక్కలు నాటక రంగంలోను. ఇంకో మేనమామ కృష్ణమాచార్యులు గారు సంగీత విద్వాంసులు విజయవాడ, వారి దగ్గర సంగీత రహస్యాలు. వంగల పార్థసారథి ఆచార్య అన్న ఆయన దగ్గర తెలుగు సాహిత్యం. హైదరాబాద్ వచ్చిన తర్వాత మరంగంటి శ్రీరంగాచార్యుల వారిని, కేవి సంతాన గోపాలాచార్యుల వారిని, ఎన్సిహెచ్ రఘునాథాచార్యుల వారిని, డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారిని, అలాగే విశాఖపట్నం శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి, ఇలాంటి వాళ్ళందరినీ సేవించుకుని ఎన్నెన్నో రహస్యాలు 18 పురాణాల్లో 15 పురాణాలు చదువుకున్నాం. ఒక రామాయణమే 27 సార్లు పూర్తి చేసుకున్నాం. భారతం 1,25,000 శ్లోకాలు 5 సార్లు చదివాం ఇప్పటికీను. ఇలాంటివన్నీ. ఇదే కాకుండా ఆధునికులైన డాక్టర్ నారాయణ రెడ్డి, ఆరుద్ర, ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు, ఇలాంటి పెద్దలతోటి కూడా సాహచర్యం దొరికింది మాకు హైదరాబాద్ నగరంలో. ఇదిగా కానీ కళ్ళు కాళ్ళు ఇంకా కిందకే ఉన్నాయి, ఉండాల్సిన చోటే ఉన్నాయి. మేము పీఠం పెట్టుకోలేదు, మాకు సెక్రటరీలు ఉండరు. ఓ మహానుభావుడు 20 మంది సెక్రటరీలు ఆయనకి. ఆయన డబ్బులు తీసుకోరు పాపం. కాకపోతే స్టేజీ మీద ఏసీ, సెంట్రల్ ఏసీ ఉండాలి. అక్కడ పార్కింగ్ 500 కార్ల పార్కింగ్ ఉండాలి. మేము అలాంటి కండిషన్స్ పెట్టాం. అదనమాట పద్ధతి. అలాంటి వాళ్ళము. అందుకని అంటున్నాము, బలినీదు పాదంబు తల నిడుకొనగా పాతాళము భద్రమయ్యే. భక్తులెల్లరూ నీ పాదములు మదిలోన నిల్పగా మహాత్ములైన గడినారు. అలాంటి భగవంతుడి పాదాలు పట్టుకోవాలి తప్ప అర్థమైన వాడి పాదాలు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటండి? వాడి అధికారం పోతే వీడు పోతాడు. అది జరిగేది. అందుకని పామరుల్ నీదగు పాదమునకు మొక్క పాపములు బాసి పావనులు గారే. ఏమీ చేతకాని వాడు వచ్చాడు, దండం ఇలా పట్టుకున్నాడు, దండం పెట్టున్నాడు, వాళ్ళు కొత్త కాంతి వస్తుంది. అది కూడా మేము వెలగదుర్రు వెంకటేశ్వర స్వామిని సేవించినప్పుడు ఒక రిక్షా అతను కూడా మార్పు తెచ్చుకున్నాడు. అప్పుడు ఇంకా పాపం లోపల ఎవరో ఉన్నారు, బాబాయ్ గారు, శ్యామల గారు, వాళ్ళంతా లోపల ఉన్నారు. వీడు చట్టుకుని వచ్చి అటు ఇడిచి ఇలా విడిపోయాడు భయపడి. కానీ ఆ తరువాత చూస్తే నరేంద్ర టాకీస్కి ఒకప్పుడు అతను మేనేజర్గా ఎదిగాడు. మహానుభావుడు మమ్మల్ని గుర్తుపెట్టాడు. అది ఇప్పుడు చెప్పలేము, ఆ పేరేటో గుర్తులేదు. అలాగే అంటే యాదృచ్ఛికంగా పాదం పట్టుకుంటే చాలా ఎంత గొప్పనయ్యా. అంతేకాదు పామరులు పాదమునొక్కి మొక్కి అంటే వెళ్ళి దండం పెట్టడం కాదు అర్థం. అక్కడ యాదృచ్ఛికంగా జరిగింది ఆ రోజుల్లోనూ. ఇప్పుడుది 80-79 ప్రాంతాల్లో జరిగిన సంఘటన ఇది. అలాంటిది పాదములు పావనుడు కాదే నీదు పాదములు కొలవ నిఖిల జగములు ఎల్ల పావనమయ్యే. ఎల్లవేళ నీదు పాదము నాది మొదలు నిల్పమంటే మీ వెలగదుర్రు పురీశ వెంకటేశ. ఈ ఇన్సిడెంట్స్ చెప్పాను ఆ పని చేసేది కనుక లేదండి. ఆలయానికి పవిత్రత ఉంటుంది. ఆ పవిత్రతని మనం కాపాడాలి ఎప్పుడు కూడా. అది ఒకప్పుడు అలా జరిగింది, అది యాదృచ్ఛికం. అంటే తర్వాత మళ్ళీ వేరే కార్యక్రమాలు జరిపించారు. అంతా ఉంది, పవిత్రత ఉంది. పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనది అని జ్ఞాపకం చేస్తూ స్వామివారి వైభవాన్ని మన మనస్సులో పెట్టుకుందాం, ధ్యానం చేద్దాం, చేతనైనటువంటి ఆరాధనా విధానం చేసుకుందాం, ఫలితాలు పొందుదాం అని చెప్తూ ఇంకో మాట కూడా మళ్ళీ